హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి. వీటన్నింటిని ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వేయించిన మిశ్రమంని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేయకుండా ఈ బోన్లెస్ చికెన్ని అందులోకి వేసి అందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని చికెన్లో నుండి వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ని రోస్ట్ చేసుకోవాలి. చూసారా, కడాయిలో చికెన్ వేయగానే కడాయి వేడికి చికెన్ ముక్కలు ఎలా స్టిక్ అవుతున్నాయో. చికెన్ ముక్కల నుండి వస్తున్న నీరు ఇనికిపోయేంత వరకు రోస్ట్ చేయడం వల్ల చికెన్ ముక్కలు అనేవి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు నీరు ఇనికిపోయేంత వరకు చికెన్ ముక్కలని ఫ్రై చేసుకున్నాం కదా, వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఏవైతే చికెన్ ముక్కల్ని మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నామో అవి ఇందులోకి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మొదటిలో డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులను మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఏంటంటే చికెన్ పీసెస్ని ఆయిల్లో ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే చికెన్ పీస్ అనేది అంత క్రిస్పీగా ఉంటుంది. బట్ చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి టైం బాగానే పడుతుంది. సో మీరు సన్న మంటలో వీటిని ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయిన ఈ చికెన్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 250 గ్రామ్స్ చికెన్‌కి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో ఎంత చక్కగా వేగితే చికెన్ పికిల్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో ఎంత చక్కగా ఫ్రై అయిందో? ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కారం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఇలా మనం అవన్నీ వేసిన తర్వాత కారం అనేది ఒక పొంగులా వచ్చేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. చూసారా కారం అనేది ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయిపోయి ఎలా పైకి పొంగుతుందో? ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచాలి. చూసారా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చికెన్ పికిల్ ఎలా ఉందో? ఇప్పుడు ఇందులోకి మీ పులుపు టేస్ట్‌కి సరిపడా నిమ్మకాయ రసంని వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్నో రోజులు నిలువ ఉండే చికెన్ పికిల్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. సో ఇదండి చికెన్ పికిల్ చేసే ప్రాసెస్. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.